ప్రభునామనకు గంత కలుగునుగాక. పరమగీతము 3వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుంటున్నాము. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి నేను అతడు నాకు కనబడక ఉండను. పరమగీతములో షూలమ్మితి తన ప్రియుని కొరకు వెతికేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియుని రాకడ కొరకు ఎదురు చూస్తూ నిద్రావస్థలో ఉండి ఎదురు చూస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆమెకి ప్రియుడంటే ఇష్టమే, కావాలని కోరిక ఉంది. కానీ ఆమె ఎలా వెతుకుతుంది? నిద్రావస్థలోనూ ఇహలోక సంబంధమైన తలంబుల్లోనూ ఆమె ఉండి ప్రియుడిని వెతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మరి మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరము తిరిగి దేవుని సన్నిధికి చేరవలసిన వారమే. అయితే మనం సిద్ధపాటు కలిగి వెళ్తేనే ఆయన దగ్గరికి వెళ్తాం. కానీ ఎట్లా అంటే ఈ లోకంలో జీవించి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారు, భూమి మీద మనం జీవించున్నప్పుడే ప్రాణప్రియుని వెతికి కనుగొని ఆయనతో కూడా మనం వెళ్ళవలసిన వారమే. లూకాసు వార్త 21:34 మనం గమనించినప్పుడు, మీ హృదయం ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారం వలనైనా మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీద కూరి వచ్చినట్టు రాకుండా ఉండునట్టు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు షూలమ్మితి నిద్రావస్థలో ఉండి తన ప్రియుని వెతికింది, అతడు కనపడలేదు. తర్వాత ఐహిక విచారములతో ప్రాణప్రియుని వెతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలా వెతికిందంటే 2వ వాక్యంలో మనం చూస్తే, నేను ఇప్పుడే లేచిదను, పట్టణం వెంబడి పోయి వెతుకుదను, సంద వీధిలోను రాజవీధిలోను తిరుగుదను, నా ప్రాణప్రియుని వెతుకుతానని నేను అనుకుంటుని. నేను వెతికినను, అతడు కనపడలేదు. పట్టణమందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచుతారని నేను అడిగి తిని, వారందరినీ విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను అని చెప్తుంది. వెంటనే వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి అరలోనికి అతన్ని తీసుకొని వచ్చి తిని అని చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మనం కూడా ప్రభు కొరకు జీవిస్తున్నాం. దేవుడు కావాలని కోరుకున్న వారమే మనం కూడా. కానీ ఎలా వెతుకుతున్నాం? నిద్రావస్థలో ఉండి వెతుకుతున్నామా? ఐహిక విచారములతో పట్టణం వెంబడి సంద వీధిలో రాజవీధిలో పోయి వెతుకుతున్నామా? అంటే ఇహలో సంబంధమైన ఆలోచనలు తలంబులు క్రియలు పెట్టుకొని దేవుడు కావాలనుకుంటే ఆయన మనకు దొరకటము చాలా కష్టము. మత్తయి సువార్త 25:1-13 వాక్యాల్లో బుద్ధి కలిగిన కన్యకలను గురించి బుద్ధి లేని కన్యకల గురించి మనం గమనిస్తున్నాం. అందరూ సిద్ధపడి వచ్చిన వారే, కానీ అందరూ పెళ్లి కుమారుడు ఆలస్యం చేశారని అందరూ కొనికారు. 5 మంది బుద్ధి కలిగిన కన్యలు వాళ్ళు రావటంతోనే వాళ్ళ దివిటీల్లో నూనెతోనే వచ్చారు. వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. అందరూ పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం చేసేటప్పటికి అందరూ కొనికిరి అని మనం చూస్తున్నాం. అయితే 5 పెళ్లి కుమార్తెలు బుద్ధి లేని వారు ఆ సమయాన్ని తమకు నూనె తెచ్చుకునేదానికి ఉపయోగించుకోకుండా వాళ్ళు కూడా వీళ్ళతో కూడా కొనుక్కుతున్నారు. ఈ బుద్ధి లేనితనమును బట్టి వారు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దివిటీలు వెలిగించారు. దివిటీలు వెలిగిస్తే ఈ నూనె లేని దివిటీలు ఆరిపోయినవి. అప్పుడు ప్రక్కన వాళ్ళని అడిగితే, మేము మీకు ఇవ్వము, మీకు చాలవు, మీరు అమ్మవారి ఎద్దుకు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అంటే అప్పుడు కొనుక్కోవటానికి వెళ్ళారు. రాత్రి 12 గంటలు. ఆ సమయంలో వాళ్ళు ఎంతో కష్టపడిపోయి తీసుకొచ్చినప్పటికీ పెళ్లి కుమారుడు తలుపు వేశాడు. కాబట్టి దేవుడు మనకి ఈ లోకంలో ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనం నిర్లక్ష్యంగా జీవించి మరణించిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్దామని వెతికితే అప్పుడు మనం వెళ్ళలేము. కాబట్టి బుద్ధి లేని కన్యకల వలె ఉండకుండా బుద్ధి కలిగిన కన్యకల వలె ముందుగానే సమయం మనకు ఉన్నప్పుడే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగిన వారి అయి ఉండాలి అని దేవుడు ఇక్కడ మనకు హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన పరిస్థితి ఏమిటి? మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? లేకపోతే మళ్ళీ చూస్తాం ఇంకొక రోజు పనిలే. కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏమంటారు? రిటైర్డ్ అయిన తర్వాత దేవుని సేవ చేస్తామంటారు. ఈ దినాల్లో చనిపోయేదానికి వయసుతో కూడా నిమిత్తం లేదు. రిటైర్డ్ అయిన మరుసటి రోజు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వెంటనే రిటైర్డ్ కాకముందు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? దేవుని పని సమయం అంతా పోగొట్టుకొని చేస్తామనుకునేటప్పటికీ మనకు సమయం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇదే అనుకూల దినం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుడిచ్చిన ఈ అనుకూల దినాన్ని సద్వినియోగపరచుకొనచ్చు ప్రాణప్రియుని కొరకు ప్రయాసపడి ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆయన కృపలో మనం ముందు కొనసాగినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయన్ని వెతుకుడి, ఆయన సమీపం ఉండంగానే ఆయన వేడుకొనుడి అని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీరు మాకు దొరికే కాలము మాకు ఇప్పుడున్న కాలమే నా ప్రభువా. అంతటా అందరి మీద నా ఆత్మని కుమరిస్తానని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడే దినాల్లో ఉంటున్నాము. సమయం పోనీయకుండా మేము నీ కృపను పొందినట్లుగాను రాజ్యంలో ప్రవేశించినట్లుగాను మాకందరికీ సహాయం చేయమని, ఆత్మీయ నడిపింపు కాపుదల దయచేయమని దీవించమని
యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.